నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ మధ్యకాలంలో అఘోరాలు, యోగులు, సాధువులు చాలామంది జనం మధ్యలో కనిపిస్తూ ఉన్నారు. వారిని అర్థం చేసుకోవడంలో తప్పులు జరుగుతున్నాయా? మనకు అర్థమయ్యే రీతిలో వాళ్ళు కనిపించట్లేదా? వీటికి సంబంధించి చాలా అనుమానాలు వస్తున్నాయి. అసలు నాగ సాధువులు అంటే ఎవరు? వీళ్ళు హిమాలయాల్లో ఏం చేస్తారు? హిమాలయాల్ని వదిలి జనాల మధ్యలోకి ఎందుకు వచ్చారు? ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఒక అఘోరి నడిచిన తర్వాత అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి, అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు అఘోరి అంటే ఎవరు? వీళ్ళు హిమాలయాల్లో ఎలాంటి తపస్సును చేస్తారు? హిమాలయ తపస్సు స్థలాన్ని వదిలి జనాల మధ్యలోకి ఎందుకు వచ్చారు? ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరగబోతున్న కార్యక్రమంలో అంత పెద్దగా అఘోరాలు పాల్గొనడానికి కారణం ఏంటి? ఇలాంటి అనేక సందేహాలను నివృత్తి చేయడానికి మీ ముందుకు శ్రీ 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 సద్గురు ప్రభాకర్ యోగిజీ గారిని తీసుకొని వచ్చాను. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభాకర్జీ. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి ప్రభాకర్జీ గారు, చాలామంది మేము యోగులం, మేము స్వాములం, మేము మహా తపస్సు చేసిన వాళ్ళం అని చెప్తారు. అంటే అది మీకు మీరు ఇచ్చుకునే సర్టిఫికేషన్ అవి ఎలా వస్తాయి? తపస్సు చేశామంటే వారు చెప్పుకోరు ఎవరు తపస్సు చేశామని. తపస్సు చేసిన వారు తపస్సు చేశామని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తపస్సు అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలి. తపస్సు దేని గురించి చేస్తారు? తపస్సు అంటే తప్పింపచేయడము, ఇంద్రియములను తప్పింపచేయడము. వారి ఇంద్రియాలను వాడు కంట్రోల్లో పెట్టుకున్నవాడు తపస్సు చేయడం. తపస్సు అంటే ఇంద్రియాలని వారి అధీనంలోకి తీసుకుని తెచ్చుకునే దానికి చేసే ప్రయత్నం పేరు తపస్సు. అలాగే ఇంద్రియాలను ఎప్పుడైతే తన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్నాడో తనలో అంతర్గతమైనటువంటి శక్తి జాగృతం అవడానికి చేసే ప్రక్రియ పేరు తపస్సు అంటారు. ఈ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆత్మశక్తిగా మనకు తెలియజేస్తారు పెద్దలందరూ కూడా. ఆత్మశక్తి అంటే తనలో ఉన్నటువంటి తన శక్తిని తాను పొందడానికి చేసే ప్రయత్నం పేరు తపస్సు. అందుగురించి ఇది ఎవరికి ఎదుటివారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుటివారిని ఉద్ధరించడానికి తను ఉద్ధరించుకున్నవాడే ఎదుటివారిని ఉద్ధరించగలుగుతాడు. తాను ఎప్పుడూ ఉద్ధరించుకోలేడు. ఉద్ధరేత్ ఆత్మానం ఉద్ధరేత్ అంటుంది శాస్త్రం. అంటే శాస్త్రంలో ఇన్ని శాస్త్రాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తి తనలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసుకుంటానికి చేసే ప్రయత్నం పేరు తపస్సు. ఆ తపస్సు చేసేటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎదుటివారు గుర్తించాలి అనేటటువంటి ఆలోచనలో ఉండరు. రైట్. అసలు తపస్సు చేయడానికి చాలామందిని నేను వింటాను, హిమాలయాల్లోకి వెళ్ళే చేస్తూ ఉంటారు. అంటే హిమాలయాల్లోనే తపస్సు ఎందుకు చేయాలి? ఎస్పెషల్లీ నాగ సాధువులు ఎక్కువగా హిమాలయాల్లో ఉంటారు అని విన్నాను. అసలు అక్కడే ఎందుకు తపస్సు చేయాలంటే తపస్సు చేయాలి, లేకపోతే మన ఇంద్రియాల మీద నిగ్రహం సంపాదించుకోవాలి, ఫస్ట్ మనం ఏంటి అనేది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా హిమాలయాల్లోకే వెళ్ళాలా, లేకుంటే సాధ్యం కాదా? వంట చేయడానికి నువ్వు ఎక్కడికి వెళ్తావు? కిచెన్లోకే వెళ్ళాలా వంట చేయడానికి? అంటే సౌలభ్యం లేనప్పుడు ఒక్క గదిలోనే కిచెన్, బెడ్రూమ్ అన్నీ పెట్టుకొని అక్కడే చేసుకుంటాం కదా. సౌలభ్యం లేనప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకో. సౌలభ్యత అంటే ఏమిటి? మనకు అనుకూలత, మనం చేయగలిగే పరిస్థితి. ఎక్కడ కూర్చుంటే అనుకూలత ఉండదు? రోడ్డు మీద కూర్చుని వంట చేయి. రోడ్డు మధ్యలో చేయగలుగుతావా? బెడ్రూమ్లో కూర్చుని వంట చేయి. ఎందుకంటే అక్కడ ఫెసిలిటేషన్ లేదు, ఆనుకూల్యత లేదు అని చెప్పి. ఇప్పుడు ఇంట్లో కూర్చుని తపస్సు చేయి. మీ భార్య వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. పిల్లలు వచ్చి నాకు ఇది కావాలంటారు, అది కావాలంటారు. రణగొణ ధోరణులు పక్కన ఉంటాయి. నీకు అనుకూలం లేదు కాబట్టి ఆనుకూల్యమైనటువంటి వాతావరణం తపస్సుకి సంబంధించి హిమాలయాల్లో ఉంటుంది కాబట్టి అక్కడ తపస్సు చేస్తుంది. ఓకే. అసలు మీ తపస్సు ఎవరి కోసం, దేనికోసం, ఏం సాధించడానికి? తపస్సు అంటే ఇప్పుడు నీ ఇంద్రియాలు, నువ్వు ఇప్పుడు మాట్లాడేది దేనికోసం? జనాలకున్న అనేక ప్రశ్నలకు మీలాంటి వాళ్ళ ద్వారా సమాధానాలు చెప్పించడానికి. అంతేనా? లేకపోతే నీ సంపాదన నువ్వు లైవ్లీహుడ్ కోసం చేస్తావు? కాదు, సంపాదన లైవ్లీహుడ్కి వేరే కూడా చేయొచ్చు, ఇలాంటివే చేయాలని లేదు. ఇలాంటివి చేయాలని లేదా? ఏదో వృత్తి దేనికోసం చేస్తారు? వృత్తి ఇంట్రెస్ట్, మనకున్న ఆసక్తి మేరకు చేస్తాం. లేదు, నీవు జీవించడానికి నీకు అదే సరైన మార్గం అనిపించింది కాబట్టి చేస్తుంది.
అలాగే ఈ జీవితానికి ఏది మంచి మార్గమో వాడు ఎన్నుకుని ఆ మార్గంలోకి వెళ్తాడు. అందుకు తను తపస్సు చేసుకుంటాడు. ఓకే. ఈ మధ్య కాలంలో అఘోరీలు, అలాగే మీలాంటి యోగులు మొత్తం హిమాలయాల నుంచి జనాల మధ్యలోకి వచ్చేసారు. కారణం ఏంటి? ఇంతకుముందు రాలేదా? అంటే తక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్నలు గానీ, కనిపించే వాళ్ళు గానీ చాలా తక్కువగా ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. జనాలు ముఖ్యంగా హిందువులు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. హిందువులు కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు. కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఇప్పుడు. ఆ కన్ఫ్యూజన్కి కంక్లూజన్ తీసుకురావడంలోనే పాత్ర వహించడానికి అప్పుడప్పుడు హిమాలయాల నుంచి ఈ విధంగా ఋషులు, యోగులు, మునులు వస్తుంటారు. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని నివృత్తి చేయడానికి మీరు అడిగే ప్రశ్నలు చక్కగా ఉంటే దానికి సమాధానం కూడా చక్కగానే చెప్తారు. ఓకే. అసలు మీ దృష్టిలో ఇప్పుడు జరుగుతున్న చాలా ఘర్షణలు చూస్తున్నారు. అంటే బంగ్లాదేశ్‌లో జరగనివ్వండి, లేదా భారతదేశంలో గానివ్వండి, జరుగుతున్న చాలా ఘర్షణలు చూస్తున్నారు. మతం అంటే ఏంటి? మత ఘర్షణలేంటి? నిజంగా మానవ ఘర్షణలా? ఇవి మత ఘర్షణలా? అసలు వీటి అంతిమం ఎలా ఉండబోతోందని చెప్తారు? ఘర్షణ అనేది యుగయుగాల నుంచి తరతరాల నుంచి ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి సమాజంలోనూ జరుగుతూనే ఉన్నాయి యుగయుగాల నుంచి. ఇది ఈ సంఘర్షణే జీవితం. జీవితంలో మంచి చెడుల యొక్క కలయిక జీవితం అయితే రాత్రి పగలు కలిస్తే ఒక రోజు గడుస్తుంది. కష్ట సుఖాలు కలిస్తే జీవితం గడుస్తుంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఈ ప్రశ్న పెద్దగా బాధించదు. అయినా అడిగావు కాబట్టి సంఘర్షణ అనేది ప్రతి మనిషిలో, ప్రతి మనసులో, ప్రతి సమాజంలో అతి సహజమైనది. సంఘర్షణ ఎందుకు వస్తుందంటే క్షీరసాగర మదనం ఉంది. ఒకసారి లోపల పాలలో ఉన్నటువంటి వెన్న, మజ్జిగ అది తోడు పెడితే ఆ పెరుగులో వెన్న కనపడుతుందా? పెరుగులో వెన్న కనబడుతుంది. చిలికిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఒకటి ఇట్లాగితే ఒకటి ఇట్లాగుతుంది. దీన్ని తర్కం అంటారు. ఏమంటారు? తర్కం అంటే మధ్యలో ఉన్నటువంటి స్టిక్ కవ్వం. ఆ కవ్వం ఎప్పుడు కూడా ఒకవైపు తిరగకూడదు. ఒకవైపు తిరిగితే ఒకవైపు ఉన్నదే తెలుసుకుంటుంది. అందుకు వాదం ప్రతివాదం, మంచి చెడు, రాత్రి పగలు, ఈ విధంగా కష్టం సుఖం, సంతోష విచారాలు అనేటువంటి రెండింటి మధ్యన జీవితం సాగినప్పుడు సత్యం బయటకు వస్తుంది. సత్యం అనేటువంటి వెన్న బయటకు వస్తుంది. ది అల్టిమేట్ ట్రూత్, ది అల్టిమేట్ రియాలిటీ. పెరుగు రియాలిటీ కాదు, పాలు రియాలిటీ కాదు, దాని తోడు ఈ ప్రాసెస్ అంతా కాదు. ది అల్టిమేట్ రియాలిటీ ఈజ్ దట్ ట్రూత్ అన్నమాట. కనిపించినటువంటి సత్యాన్ని కనిపింపచేయడానికి చేసే ప్రయత్నమే సంఘర్షణ. అంటే అప్పుడు సాగర మదనం జరిగినప్పుడు విషం వస్తే పరమశివుడు గరళాన్ని గొంతులో దాచుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఆ విషయాన్ని తట్టుకోగలిగే పరిస్థితులు అలాంటి వాళ్ళు లేరు కదా. విషయాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి నీకు వచ్చినప్పుడు విషయాన్ని అతి తేలిగ్గా అర్థం చేసుకునేటటువంటి యుక్తి కూడా నీకు వస్తుంది. అందుకే ముందు విషయం వస్తుంది. నువ్వు మంచి పని చేస్తే నేను అపోజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ ఆ అపోజ్ చేసేటటువంటి ఏంటి, నేను మంచి పని చేస్తుంటే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. అదే రోడ్డు మీద వెళ్ళి తప్పుడు పనులు చేసే వాళ్ళకి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అమ్మగారు అంటున్నారు, కార్లు ఉంటున్నాయి, బంగళాలు ఉంటాయి. ఇంత కష్టపడితే కూలి పని చేస్తే కూలి వస్తుంది, కానీ వాళ్ళు కూల్గా పని చేస్తున్నారు. నేను కూలి పని చేస్తున్నాను. కూలి పని చేసేవాళ్ళకి కూలే వస్తుంది, కష్టపడిన వాళ్ళకి కూల్గా పని చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళకి లక్షలు కార్లు బంగ్లాలు అన్నీ ఉంటుంది అని ప్రతి ఒక్కరు సంఘర్షణ పడుతుంటారు. కానీ వాళ్ళ జీవితం వాడిపోతుంది, ఓడిపోతుంది. ఇది ఎప్పుడు కూడా కూలి పని చేసి కష్టపడేవాడు వాడి పెరుగుతుంది. ఏంటి పని చేయడంలో ఏమవుతుంది, పని యొక్క సామర్థ్యం పెరుగుతుంది. శరీర దారుఢ్యం పెరుగుతుంది, సంఘర్షణ ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. అందుకే శివుడు గరళాన్ని లోపలికి పెట్టుకోకుండా మీకు వచ్చే కష్టాలని లోపలికి తీసుకోకండి, దాన్ని ఇష్టంగా స్వీకరించండి.
అనే సంకేతాన్ని గొంతులో పెట్టుకోండి, కానీ అది బయటికి పంపించుకుని లోపలికి పంపించుకోండి. లోపలికి పంపించుకున్నారనుకో స్ట్రెస్ స్ట్రెయిన్ వస్తుంది. ఆ బయటకు వదిలేరనుకో బయటి జనం మనం తప్పుగా అర్థం చేసుకుంటారు. నీ భావాన్ని గొంతులోనే పెట్టి, అర్థమైందా, నీ యొక్క ఆలోచనను అమలుపరచడం అనేటటువంటి శివుడు గర్లాన్ని స్వీకరిస్తాడు. క్షీరసాగర మదనం చేసినప్పుడు హాలాహలం వచ్చింది, తర్వాత కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, అశ్వం వచ్చింది, ఆ తర్వాత నీకు లక్ష్మీదేవి వచ్చింది, ఫైనాన్స్, తర్వాత అమృతం వచ్చింది. అలాగే సాధనలో కూడా మేము సాధన చేసేటప్పుడు ఐస్లో సాధన చేస్తాం, పంచాగ్ని సమాధి అవుతాం, అగ్నిని పెట్టుకుని సాధన చేస్తాం. ఇవన్నీ మీరు చూస్తే కదా ఎందుకో ఏం జరుగుతుందో. ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతున్నారు, కానీ ఎప్పుడైనా హిమాలయాలకు వచ్చారా? ఎలా సాధన జరుగుతుందో విమర్శించడం చాలా ఈజీ, కానీ నువ్వు అది అనుభవిస్తానికి వస్తే చాలా కష్టం. అప్పుడు నువ్వు మమ్మల్ని అడగో ప్రశ్న, నీకు తెలిసిపోతుంది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పినట్టు జీ, ఎవరైతే అఘోరాలుగా లేకపోతే యోగులుగా ఉంటారో వాళ్ళు హిమాలయాల్లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా వస్త్రధారణ లేకున్నా ఏ విధంగా ఉన్నా పర్లేదు. కానీ ఈ మానవుల మధ్యలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు ఒక అలవాట్లు, ఒక పద్ధతులు, ఒక దృశ్యాన్ని ఒక రకంగా చూడటంలో వాళ్ళు మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే వస్త్రధారణతో ఉంటాము, అలానే ఉంటాము అని అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా. ఆ వ్యతిరేక భావజాలాన్ని ఎలా తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళారా? వెళ్ళలేదండి. కానీ యోగులు ఉండే ప్రదేశానికి వెళ్ళారా? ఇప్పుడు మేము విభూతిని వస్త్రంగా ధారణ చేస్తాం. మేము విభూతిని వస్త్రంగా చేసాం. మేము దిగంబరులు, దిక్కుల్ని అంబరంగా కలిగి ఉన్నాం. అష్టదిక్కులు మా అంబరం, మా సాంప్రదాయం. మా లోకంలోకి వచ్చినప్పుడు నీవు ఇంటర్వ్యూ చేయడానికి వస్తే అలా రాగలవా? ఏ అంటే ఈ కల్చర్ మాకు అలవాటు అయిపోయింది. మా కల్చర్ మాకు అలవాటైంది. నాకు నీ వస్త్రం భారం, నీకు నీ వస్త్రం సింగారం, బంగారం. నీ వస్త్రం నువ్వు ధరించడానికి, నీకు అలవాటైనటువంటి వస్త్రం నువ్వు ధరిస్తే, మరి నాకు అలవాటైనటువంటి వస్త్రం నేను ధరిస్తాను. విశ్వం అంతా నాకు సమానం. నీ కల్చర్లోకి నన్ను మార్చాలనుకుంటున్నాను, నా కల్చర్లోకి నిన్ను మార్చాలనుకుంటాను. ఏం చేస్తావు? అంటే మేము మీ కల్చర్లోకి వచ్చినప్పుడు, మేము మా దగ్గరికి వచ్చి అదే మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా మీరు ఇంద్రియాలను అడుగుతున్నావు కదా. అదే నేను ఒకటి చెప్తాను, ఇంద్రియాలన్నిటినీ మీరు నిగ్రహం చేసుకొని ఉండగలుగుతారు కాబట్టి మీరు నాలో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఒక నవతను మాత్రమే చూడగలుగుతారు. కానీ సొసైటీలో 6 నెలల పసిపిల్ల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కామంతో చూసే ఒక సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు మా వస్త్రధారణ ఇక్కడ అలానే స్వీకరించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? యోగికి మనిషికి తేడా అదే కదా. నన్ను వస్త్రం మార్చుకోమంటే నీ దృష్టిని మార్చుకోమని నేను అంటాను. నువ్వు నన్ను తండ్రిలా చూస్తావా, నీ ప్రియుడిగా చూస్తావా? తండ్రిలాగే చూస్తాను. నన్ను యోగిగా చూస్తున్నావు, ఇప్పుడు మగాడుగా చూస్తున్నావు? యోగిగానే చూస్తున్నావు. మరి నీ దృష్టి ఎందుకు మారలా? అంటే ఆడవాళ్ళను ఇప్పుడు అదే చెప్తున్నాడు, సమాజంలో ఆడవాళ్ళు అనగానే చూసే తీరు మారిపోయింది కదా. ఇప్పుడు మీరంటే తపస్సు చేసి నిగ్రహాన్ని తెచ్చుకొని ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి మీకు ఒక మహిళను చూడగానే అమ్మగానో బిడ్డగానో లేకపోతే ఒక యోగినిగానో కనిపిస్తుంది. కానీ సమాజం అలా లేదు కదా. అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటే అలా చూడకుండా ఉన్నారా ఈ సమాజం? ఎందుకు అలా చూస్తున్నారు? పూర్తిగా బట్టలు వేసుకున్న వాళ్ళు అక్కడ తల్లి పాలిస్తుంటే అక్కడ బిడ్డకి వక్ర దృష్టితో చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. మరి తల్లికి బిడ్డ పాలు ఇవ్వకుండా మానేస్తుందా? కాబట్టి సహజంగా సమాజంలో దృక్పథం మారాలి, దృష్టికోణం మారాలి. మీడియా మీరు అడిగే ప్రశ్నలో కూడా దృష్టి మార్చుకోండి. ఎందుకంటే నీ సమాజంలోకి వస్తే మమ్మల్ని బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు మా సమాజంలోకి వస్తే నువ్వు బట్టలు ఇప్పుతావా అని అడిగాను నేను. ఇప్పగలవా? మీడియాకి చెప్తున్నారు, మీరు ఇప్పుతారా అంటే నేను సమర్థించట్లా. నేను కావస్తే మీ సమాజంలోకి వచ్చినప్పుడు బట్టలు వేసుకుని, అందుకే నేను అఘోరాకి బట్టలు కట్టాను. నేనే కట్టాను, స్వయంగా నేనే కట్టాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా బట్టలు వేసుకుని వస్తుంది సమాజంలో. మళ్ళీ వస్తారా? ఎస్. ఎప్పటి వరకు రావచ్చు? ఒక వారం రోజులు వస్తుంది. మళ్ళీ మేము అందరం కుంభమేళాకు వెళ్ళిపోతాం. కుంభమేళా తర్వాత తప్పకుండా వస్తుంది. ఓకే. అంటే ఈ యోగి లేకపోతే ఈ తపస్వి మహిళలు కూడా ఉంటారా? ఎందుకంటే మహిళలకు
చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ఆడపిల్లగా పుట్టినప్పుడు, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడంలో కానీ, లేకపోతే భగవంతుడిచ్చిన కొన్ని విషయాల్లో కానీ, ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? ఆడదేవుళ్ళు లేరా? మగవాళ్ళే దేవుళ్ళు ఉన్నారా? అంటే మగవాళ్ళే దేవతలా మీ దృష్టిలో? హ్మ్. ఆడదేవతలు లేరా? ఆడవాళ్ళు దేవతలు కాకూడదా? ఆడవాళ్ళు దేవతలుగా లేరా? ఆదిశక్తి స్వరూపిణి, త్రిశక్తి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మాతృమూర్తి ఇక్కడ కనపడుతుంది. ఈ నవత రేపటి భవతి కాకూడదా? ఒక స్త్రీనే విమర్శిస్తుంది, స్త్రీయే స్త్రీకి శత్రువు. కాబట్టి ఈ స్త్రీ సమాజమే ఈ పురుషులని ఆవిర్భావానికి కారణం. కాబట్టి పురుషుడు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా స్త్రీ కారణం. కాబట్టి స్త్రీ ఆదిశక్తి స్వరూపిణి. నేను చాలాసార్లు చెప్తాను, ఆ మహామాయే సృష్టికి కారణం. ఆ మాయే అమ్మాయ. ఈరోజు ప్రపంచాన్ని అటు తిప్పినా ఇటు తిప్పినా అమ్మాయే కారణం. ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే ఆ మాయ చుట్టూ, అమ్మాయి చుట్టూ. అమ్మాయే జన్మకి కారణం, ఈ సృష్టికి కారణం. కాబట్టి అన్నిటికీ కారణభూతురాలైనటువంటి అమ్మాయి ఎందుకు సాధన చేయకూడదు? ప్రపంచంలో ఉన్నటువంటి 60 దేశాల వాళ్ళు మాకు కూడా హిమాలయాల్లో సాధన చేస్తున్నారు. మీరేదో పెద్ద అమ్మాయిలు అనుకుంటున్నారు. హిమాలయాల్లో జటలు కట్టేసినటువంటి సాధకులు ఇతర దేశాల నుంచి సప్త సముద్రాలు దాటి వచ్చి సాధన చేస్తారు. ఇది భారతీయ సనాతన సాంప్రదాయం యొక్క గొప్పతనం. సమత్వం యోగ ఉచ్యతే అంటారు. అలాంటి సమస్థితిని అనుభవిస్తూ సర్వశ్రేష్టమైన ఆనందానుభూతిని అనుభవించడానికి సప్త సముద్రాలు ధనం మాన ప్రాణాలను కూడా త్యజించి వచ్చి సాధన చేస్తారు. మీరు ఇంకా అలవాటు పడలేదు, మీకు దగ్గరగా ఉంది యోగ సాధన, తపస్సు. హిమాలయాలు మీకు దగ్గరలో ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కేంద్రం, టవర్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ ఈజ్ హిమాలయాస్. ఆ దాన్ని తెలుసుకున్నటువంటి ప్రపంచ యువత అంతా కూడా హిమాలయాల్లో ఉంది. దురదృష్టవశాత్తు నా భారతదేశ సంతతి అధోగతి పాలై తిరుగుతుంది. దాంట్లో మీరు ఒకటి, మీ మీడియా ఒకటి. చెప్పండి. ప్రజల్లో నుంచి వచ్చే కొన్ని ప్రశ్నలు కాకుంటే అవి మీకు అంటాం లేదు, మీడియా అందరినీ అదే చెప్తున్నా. మీడియా అందరినీ కూడా అంటలేదు, కొందరు కాదు. ఎవరైతే ఈ దృక్పథం ఉందో, మగవాడు చూస్తాడు ఆడది సాధన చేయొచ్చా? 13 అఖాడాలు, 13 అఖాడాలు ఉన్నాయి. 13 అఖాడాల్లో మహంత్ అంటే మీకు ఏ విధంగా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు లేకపోతే ప్రెసిడెంట్ వరకు ఉంటుందో అలాగే మాకు కూడా ఉంటుంది. సాధకుడు, బోధకుడు, ప్రచారకుడు, ప్రసారకుడు, మహాత్ముల వరకు ఉంటారు. దీంట్లో మహంత్, నాగా సాధువుల్లో మహంతు, సాధకుడు, మహంతు, గురువు, మహంతు, శ్రీ మహంత్ తర్వాత మండలేశ్వర్, మహామండలేశ్వర్, అలాగే ఆదిశంకర్ల వరకు ఉంటుంది పదవులు. హైయెస్ట్ ది సుప్రీం ఈజ్ ప్రెసిడెంట్ ఇన్ యువర్ లా. మీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో. మా అడ్మినిస్ట్రేషన్లో సుప్రీం జగద్గురు శంకరాచార్య. ఇవి 4 ఉంటారు. 4 తర్వాత 13 అఖాడాలు ఉంటాయి. 13 అఖాడా కాకుండా 14 అఖాడాని మొన్న జాయిన్ చేసుకోవడం జరిగింది. 14 అఖాడా ఎవరంటే ట్రాన్స్జెండర్స్. మీరు అడిగారు, స్త్రీలు కాదు ట్రాన్స్జెండర్స్ కూడా సాధన చేసి హిమాలయాల్లో పరమోత్కృష్టమైన స్థితిని పొందడానికి, తపస్సు చేయడానికి అర్హులని మా యొక్క హిమాలయ యోగుల యొక్క అఖాడా ముద్రపడింది. మీ అందరి అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, సాధకుల నుంచి మహాత్ములుగా మారిన వరకు అందరి అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం లోక కళ్యాణం. ఇప్పుడు నాగా సాధువులు అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రెసిడెంట్, మీ ప్రధానమంత్రి, మీ ముఖ్యమంత్రి చేసే పని ఏంటి? ఏం పని చేస్తారు? ప్రజలను పాలిస్తున్నారు. ప్రజల్ని పాలిస్తున్నారా? పరిపాలిస్తున్నారు. అంత బాగుందా? అంతా ఎప్పుడు బాగా చూడలేం కదా. 1 రూపాయి బిళ్ళకు బొమ్మ బొరుసు ఎలాగో ఒకవైపు బాగుంటే ఇంకోవైపు ప్రాబ్లమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. మీ ప్రధానమంత్రులు, మీ ముఖ్యమంత్రులు అందరూ కూడా మీ ఇంటికి వచ్చి పరిపాలన సరిగా అందుతుందా? అసలు కాదు యోగి గారు, ఇందాక నుంచి మీ ప్రధానమంత్రి, మీ ముఖ్యమంత్రి అంటున్నారు. మీకేం కావాలి? మీ ప్రపంచంలోకి మీరు వేరుగా ఉంటారు అన్నారు కదా ఇందాక. మా ప్రపంచంలోకి మీరు వచ్చారు కదా. మా ప్రపంచం వేరు, మీ ప్రపంచం వేరు. అయినా మా ప్రపంచంలో మీరు అడుగు పెట్టారు కదా. మీ ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు, మేము ప్రపంచంలో అడుగు పెట్టాం.
ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మన ప్రధాని మన ముఖ్యమంత్రి అవుతారు కానీ మీ ప్రపంచం అనేది చాలా చిన్నది. మా ప్రపంచం అంటే అంటే చేయబడింది, పంచం అంటే 5 భూతాలతో. 5 భూతాలు లేనటువంటి విశ్వం లేదు. మీరు పరిమితమైనటువంటి దేశం మీద. మాకు దేశం లేదు, సందేశం ఉంటుంది. అంటే మీ ప్రపంచమే ఈ ప్రపంచాన్ని లోక కళ్యాణం జరిపించడం కోసమే కదా మీ ప్రపంచం ఏర్పడింది. నీకు ముందుగా ప్రపంచం అంటే అర్థం తెలుసుకోండి. అంటే చేయబడింది, పంచం అంటే ప్రకర్షయతి పంచభూతాలు. పంచభూతాలతో ఏర్పడినటువంటిది ప్రపంచం. మీరు అనుకున్న మనుషులు ఉన్న ప్రపంచం కాదు. మీరు మనుషులు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎంతమంది? కొన్ని కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల జీవులు మీ ప్రపంచం అనుకుంటే, మా ప్రపంచంలో ఒక పుట్ట, చెదల పుట్టలో చూస్తే 1000 కోట్ల చెద పురుగులు ఉన్నాయి. 1000 కోట్ల చెద పురుగులు జీవులే మా దృష్టిలో. మీ 140 కోట్లు కీడ 84. అంతేగాని ఒక మనిషి కోసము, ఒక వ్యక్తి కోసము నువ్వు ఇంటర్వ్యూ చేసేది నీ కోసమా, జనం కోసం? నాతో పాటు జనం కోసం. కాబట్టి ప్రతి మనిషి అనుకోవాలి, అందరూ బాగుండాలి, దాంట్లో నేను బాగుండాలి అనుకోవాలి. నిజంగా దేవలోకం ఉందా? దేవతలు ఉన్నారా? ఉన్నారు. భూలోకం ఉంది. ఉందా? మనమంతా ఉన్నాం కాబట్టి ఉంది. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి 7 లోకాలు. అతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు 7. 14 లోకాలు కూడా ఉన్నాయి. ఏ లోకంలో ఏ రకమైనటువంటి ఉపాధి అంటే శరీరం ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు, రాక్షసులు, ఇలాగా పాతాళంలో నాగులు, యోగులు, ఇవన్నీ చెప్పాము. అంటే ఎక్కడో మీరు మాట్లాడినప్పుడు అసలు దేవతలు అనే వాళ్ళు లేరు అన్నట్టుగా మాట్లాడింది నేను విన్నాను. దేవతలు లేరు కాదమ్మా. దేవతలు లేకపోవడం కాదు, నువ్వు దేవత కావచ్చు. దేవత అంటే దివ్యమైనటువంటి తనువు కలిగినటువంటి వారు. దివ్య అంటే లైట్, ప్లాస్మా బాడీ. నువ్వు చనిపోయిన తర్వాత ప్లాస్మా బాడీలో కన్వర్ట్ అవుతావు. ఓకే. ఈ ఫిజికల్ బాడీ పోతే చనిపోయారు అంటారు. నువ్వు చనిపోవు, ఎవరు చనిపోరు. జీవుడు అనేవాడు అలాగే ఉంటాడు. అర్థమవుతుందా? బల్బ్ పోయింది, కరెంట్ పోయినట్ట ఇంకో బల్బ్ పెడితే వెలుగుతుంది. అలాగే శరీరాన్ని మారుస్తున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే పూర్వజన్మ ఉంటుందా? అన్ని జన్మలో ఉంది. ముందు కూడా ఉంటుందా? పూర్వజన్మ పేరు పెట్టుకుంటున్నావు. పూర్వజన్మ లేదు నీకు, రేపు జన్మ లేదు. నీవు ఎప్పుడు ఉంటావు. నువ్వు ఇప్పుడు గతంలో ఎక్కడుండేదాను నువ్వు? వరంగల్లో ఇల్లు బాగుందా? అక్కడ ఉందా ఇల్లు? ఉన్న ఇల్లు ఇంతకు ముందు వేరే వాళ్ళు రెంట్కి తీసుకుని ఉంటారు. నేను రెంట్కే. అదేలే ఉంది ఇల్లు ఉంది కదా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అది మీ ఇల్లేనా? ఉన్నన్ని రోజులు. ఇప్పుడున్న ఇల్లు హైదరాబాద్లో ఉంది. ప్రాంతం మారావు, ఇల్లు మారావు. నువ్వు మారావా? మారలేదు. అలాగే శరీరం అనేది మారుతున్నప్పటికీ నువ్వు మారవు. ఓకే. నీ సంస్కారం మారదు. నీ సంస్కారం మారాలంటే నీ చుట్టూ అట్మాస్ఫియర్ మారింది ఇంటికి. అంటే ఆ శరీరాన్ని బట్టి తల్లి, తండ్రి వీళ్ళు మారుతున్నారు కానీ నువ్వు మారడంలా. అలాగే గతంలో ఇల్లు ఉందా? ఉంది. ఇప్పుడు ఇల్లు ఉందా? గతం ఇల్లు బాగుందా? ఇప్పుడు ఇల్లు బాగుందా? ఎప్పుడైనా గతమే బాగుంటుంది. గతం బాగుంటుందా? అలాగే గత జన్మ బాగుండి ఉంటుంది నీకు ఇప్పుడు జన్మ కంటే. నువ్వు మర్చిపోయావు. ఆ ఇల్లు గుర్తుందా నీకు? మరి నీ ఒళ్ళేందుకు గుర్తులేదు? గర్భంగా ఉన్నది అది గుర్తు తెచ్చుకుంటే నీ గత జన్మ ఏమిటో తెలుసు. ఓకే. ఇంకొకటి బాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న చర్చ హిందువుల గురించి. హిందువులు మేము ధర్మం, హిందూ మాది మతం కాదు, మతం అని చెప్తున్నారు. మేము మతం కాదు ధర్మం అంటున్నారు. హిందూ ధర్మం కాదు అని ఇంకొంతమంది అంటున్నారు. అసలు నిజమైన హిందూకు అర్థం ఏంటి? ఈరోజు హిందూ ధర్మం మతం అని కొట్లాడే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఒకసారి మీరు అందరూ గూగుల్ ప్రమాణంగా తీసుకుంటారు కదా, హిందూ అనే దానికి ఆ గూగుల్ ఒకసారి తీయమ్మా, పర్వాలేదు, నువ్వు ఎడిట్ చేసుకుంది కానీ తీయండి. ఓకే. హిందూ అనే పదానికి స్లేవ్స్ అని అర్థం, అంటే బానిసలు. హిందూ అనే పదానికి బ్లాక్స్ అని అర్థం, నల్లోళ్ళని. హిందువులు అనే పదానికి దొంగలు అని అర్థం. ఇప్పుడు మీరు హిందువులా కాదా?
అంటే ఇవన్నీ ఎవరైనా పెట్టినవా లేకపోతే నిజంగా వచ్చినాయా? అరే గూగుల్ అర్థం చూసుకోండి. అంటే గూగులే ప్రతిదానికి ప్రమాణం అయితే గురువులు మరి ఎందుకు? మీరు గూగుల్ ప్రమాణంగా తీసుకుంటున్నారు కదా. అందుకే కదా గురువుల దగ్గరికి వస్తున్నాం, దాని ప్రామాణికం ఇప్పుడు తీసుకోలేక. చూడండి, ఇప్పుడు చెప్తాను. హిందూ మతం కాదు, హిందూ మతం లేదు అసలు. ఓకే. సనాతన మతమే, అంటే సనాతన ధర్మమే ఉంది, మతం అంటూ లేదు. మతం అంటే ఒకరి అభిమతం నుంచి ఏర్పడేది అని 100 సార్లు చెప్తున్నాను టీవీలో, మీ ఇంటర్వ్యూలో. మతం అంటే నీ అభిప్రాయం మాత్రమే. ఒక వ్యక్తి వచ్చి తన అభిప్రాయాన్ని దేవుడు అంటే ఇది అని చెప్పాడు. అతనికి తెలుసో తెలీదు, దేవుడు చూసాడో లేదో తెలియదు. దేవుడు అనేవాడిని ఎవడో చూడలేడు. కొంతమంది అంటే అన్యదా తప్పుగా భావించొద్దు, పాస్టర్లు చెప్తున్నారు మేము మీ శివుణ్ణి పిలిచి ఇట్లా చెప్తే శివుడు పరిగెత్తుకుంటూ ఆ పని నా చేస్తాడు. ఎదురుగా పిలవండి, నా ఎదురుగా తీసుకురండి మీరు. అదే పాస్టరు ఆడు తప్పు చెప్పాడని పైన ఎక్కి కూర్చుని చంపేశాను అని మాకు ఎవరో పెట్టారు చిన్న మెసేజ్, నా ఫోన్లో ఉంటుంది. ఒక పాస్టరు ఎవరో చెప్పిన అతన్ని అక్కడే నేను పైన కూర్చుని చంపేశాను. పోలీసు అరెస్ట్ చేయాలా అక్కర్లేదా? ఇప్పుడు వెళ్ళి చేయాలి. ఒక మనిషిని చంపేశానని మీడియాలో చెప్తుంటే ఇమీడియట్గా పోలీసుకు ఫోన్ చేసి అతను అక్కడి నుంచి అరెస్ట్ చేయాలి కదా. అవును, ఎందుకు చేయలేదు పోలీసు? దాని గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ఇది దేశద్రోహం, చట్టాలు పనిచేయాలా? నీకు ఇష్టం వచ్చిన వాడు తప్పు చేయకపోయినా అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేసేస్తావా? నీకు ఇష్టమైతేనేమో వాడు తప్పు చేసినా ఇదే చట్టం, ఎందుకు హిమాలయ నుంచి వస్తున్నారు అంటున్నారు, ఇందుకే వస్తున్నాం. చట్టాల్లో బంధించబడినప్పుడు నన్ను పాలిస్తానని నా ఓటుని అతనికి వేస్తే పాలకుడు పాపాలకుడైతే, కాపలా కాయాల్సిన వాడు కాపాలికుడైతే, న్యాయం కళ్ళకి గుడ్లు కట్టుకుని దూరం అయితే, నీ పిల్లని నీ ఇంట్లో రేప్ చేస్తే పోలీసుకు ఫోన్ చేస్తే రక్షించలేనప్పుడు, నీవు నీ కళ్ళతో నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నీ బిడ్డను నువ్వు రక్షించుకోలేనప్పుడు, నీ పాలకులు నేను రక్షించినప్పుడు, నీ చట్టాల్లో బంధించినప్పుడు, నీ న్యాయం అన్యాయం అయినప్పుడు, అప్పుడు ధర్మం దిగొస్తుంది. అందుకు రావాల్సి వచ్చింది. నేను హాయిగా తపస్సు చేసుకునేవాడు నా కులాలను ఎందుకు, నా కోపం ఎందుకంటే ఇన్ని వ్యవస్థలను మీకు అప్పచెబితే మీరు ఎన్నుకున్నటువంటి పాలకులు మీకు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు మీ నెక్కి పాపాలకులు అయితే చట్టాలను చుట్టాలుగా చేసుకుని చట్టాల్లో బంధిస్తే అప్పుడు మేము రావాల్సి వస్తుంది. ధర్మం దండన విధించడానికి వస్తుంది, ధర్మం దండన విధిస్తుంది. అంటే మళ్ళీ ధర్మయుద్ధం జరుగుతుంది. తప్పకుండా నాగా సాధువులు అంటేనే అది. ఆ మొఘళ్ళు ఆ రోజు దండయాత్ర చేసినప్పుడు రాజులు చేతులు ఎత్తేస్తే, పాలకులు చేతులు ఎత్తేస్తే, ఈ పాపాలకులు అయితే నా తల్లి భారతిని రక్షించుకోవడానికి వచ్చినటువంటి వారే నాగా సాధువులు. వాళ్ళే సైన్యం, ధార్మిక సైన్యం. ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చేవాళ్ళు ధార్మికులైనటువంటి సైన్యం. ఈ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయినప్పుడు ధర్మాన్ని పరిరక్షించడానికి నా తల్లి భారతి స్థానం మీద చేసిన వాడి స్థానాన్ని తగ్గోయడానికి వచ్చేటటువంటిదే నా అఘోరాలు, నా నాగాలు. ధర్మం ఏకపాదం మీద, అధర్మం 3 పాదాల మీద నడుస్తున్న ఇప్పుడు ఈ ప్రపంచంలో, లేకపోతే ఇప్పుడు ఈ వ్యవస్థలో నిజంగా ధర్మయుద్ధంలో ధర్మం గెలవడానికి ఎంతవరకు సాధ్యం? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తుంది వాస్తవం. మేము ఒక సంఘటన జరగగానే ఆ సంఘటన గురించి మాట్లాడటము, దాని గురించి ప్రజల్లో చైతన్యం తేవాలి అనుకోవడమే తప్ప దానికి న్యాయం అనేది అయితే చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా అది ఒప్పుకుంటాము. ఆ విషయంగా ఒక జర్నలిస్ట్గా కానీ ఒక మనిషిగా మేము ఓడిపోవడం కదా, అలసిపోతున్నాం. మరి ఇలాంటి సమయంలో కనీసం గెలుస్తామనే నమ్మకం కూడా మాకు లేకుండా పోతోంది. అది ఎలా సాధ్యం? మీరు చెప్తుంటే ఎక్కడో ఒక నమ్మకం వస్తుంది, మళ్ళీ వెంటనే అనిపిస్తోంది ఇదంతా ఎక్కడి వరకు చేయగలము అనేది. ముఖ్యంగా మీరు అనుకుంటున్నారు కానీ మీ బిడ్డని మీరే సంరక్షించుకోలేకపోతున్నారు. గుర్తుంచుకోండి, ఇది కొన్ని మూర్ఖత్వంతో కూడినటువంటి మతాలు వచ్చినాయి. మతాలు ఏం చేస్తున్నాయంటే మానవహోమాన్ని సృష్టిస్తుంది. మతం ఎప్పుడు కూడా మానవహోమాన్ని సృష్టిస్తే అది మతం కాదు. ఎవరి అభిమతమైన మమతల హోమం కావాలి. ఏం కావాలి? మమతల హోమం అయినప్పుడే ఆ మమతల హోమానికి మూలమే సనాతన ధర్మం. అందుకే నా తల్లి భారతి, అందుకే భరత మాత అంటాం. పాకిస్తాన్ మాత అని కానీ లేకపోతే అమెరికా మాత అని కానీ అన్నాం మనం.
అంటే అనుకోండి అని అనుకోవచ్చు, కానీ మాత అని ఎందుకంటామంటే ఈ భూమండలం మీద అన్ని వనరులు సమానంగా ఉండేటటువంటి నేల ఏదైనా ఉంటే అది భారతదేశం. అమెరికాలో వనరులు ఎక్కువ ఉంటాయి, ఏవి ఆర్థిక వనరులు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి 6 ఋతువులు సంపూర్ణంగా ఉన్న నేల భరతమాత. ఒక స్త్రీకి ఋతుక్రమం బాగోపోతే అది బిడ్డలను కనేటటువంటి అర్హత కోల్పోయినట్టు. ఇప్పుడు భారతదేశంలో కూడా ఆ స్త్రీలు ఎక్కువయ్యారు, పీసీఓడి అని. నా తల్లి భారతికి పీసీఓడి లేదు, మెనోపాజ్ లేదు. అందుకే సస్యశ్యామలమైనటువంటి సస్యాన్ని ఇస్తుంది, పంటలను పండిస్తుంది. భరత జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా విజ్ఞత కలిగినటువంటి, వేద సంస్కృతి కలిగినటువంటి బిడ్డ. నువ్వు అది కాదేమో కానీ, మీడియా అది కాదేమో కానీ, మీ పిల్లల్ని మీరు సంరక్షించుకోలేని దుస్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజున ఋతుక్రమం ఆగిపోవడానికి గల కారణమే ధర్మానికి నష్టం కలగడం, ధార్మికమైనటువంటి జీవనం లేదు, కట్టు బొట్టు వ్యవహారం వేషం అన్నీ మారిపోవడం వలన స్త్రీ తన సనాతన ధర్మం ఏంటో తెలుసుకోవాలి, బిడ్డలకు బోధించాలి. అమ్మఒడే ప్రథమ బడి. స్కూల్కి పంపించడం కాదు, మీరు కావాల్సింది అమ్మ ఒడి నుంచే నేర్చుకోవాలి పిల్లలు. భారతీయ సనాతన సాంప్రదాయం, నా తల్లి భారతికి సస్యశ్యామలం రత్న గర్భ. ఎందుకు తెలుసా? 6 ఋతువులు సక్రమంగా జరిగినట్టు, ఋతుక్రమం సక్రమంగా జరిగిన ఆడపిల్లకే సత్సంతానం జన్మ ఇవ్వగలిగే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా నా తల్లి భూమి భారతి, భూమి, ఈ భూమిలోనే ఎన్ని నదులు ప్రవహిస్తున్నాయి, గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, సావిత్రి, గాయత్రి, కృష్ణ, ఎన్నో నదులు ప్రవహించేటటువంటి నదీ ప్రవాహం. అంటే నాడులు అన్నీ సరిగ్గా ప్రవహించేటటువంటి, నాడుల్లో శక్తి ప్రవహించే స్త్రీయే సత్సంతానాన్ని ఇవ్వగలుగుతుంది. ఏది ఒక మనిషి ఒక స్త్రీ ముఖంలో చూస్తే ఎప్పుడు మేకప్ వేసుకునే కానీ చూడలేము. ప్యాచెస్, అండర్ గ్రౌండ్ ప్యాచెస్, వైట్ ప్యాచెస్, హిమోగ్లోబిన్ లేదు, చాలామందికి రక్తహీనత ఉంది, ఋతువులు సరిగ్గా రావు. ఇంకా ఆడతనం ఎక్కడుంది? ధార్మిక మాస ధర్మం ఎక్కడ వస్తుంది? మాసిక ధర్మం అనేది, స్త్రీ మాసిక ధర్మం అనేది ఎక్కడ వస్తుంది? మాసిక ధర్మాన్ని పాటించినటువంటి స్త్రీ విచ్చలవిడిగా తిరుగుతానంటే తిరగండి, స్వేచ్ఛ మీకు ఉన్నది. దాని ద్వారా వచ్చేటటువంటి దుష్ఫలితాలను అనుభవించక తప్పదు. అందుకే మాసిక ధర్మం అనేది మన శాస్త్రాల నుంచి వచ్చింది. స్త్రీ దాన్ని కూడా చేస్తున్నారు, దాన్ని కూడా మీడియాలో చర్చిస్తున్నారు. ఇలాంటి దుస్థితికి రావడమే అధర్మం అంటారు. ఏది చర్చించాలో, ఏది చర్చించకూడదు, ఎవరిని ప్రశ్నించాలో, ఎలా ప్రశ్నించాలో ఇవన్నీ తెలియని దుస్థితికి వెళ్ళింది. అందుకే తల్లి భారతి అనేటటువంటిది మాతమే భర్త మాత అనబడుతుంది. అన్ని పంటలు పండుతాయి, అన్ని వాతావరణాలు ఉన్నాయి, అన్ని ఋతువులు ఉన్నాయి. అంటే అన్ని చక్రాలు సరిగ్గా అన్ని పంటలు పండే భూమి ఒక్క భారతదేశంలో ఉంది. అందుకే ఇది ప్రపంచానికి రైస్ బౌల్, అన్నపూర్ణ అన్నారు. ప్రపంచానికి అన్నదాత భారత మాత. తల్లే పాలివ్వగలదు, పాలించగలదు. అలాంటి తల్లి భారతి అని ఒక్క భారతదేశానికి మాత్రమే ఎందుకుందంటే, ఇది ధార్మికమైన దేశం, ధర్మంతో ప్రతిష్ఠ చేయబడిన దేశం, వేదభూమి, కర్మభూమి, జన్మభూమి. వేదాలకు జన్మనిచ్చింది, ఋషులకు జన్మనిచ్చింది, దేవతలకు జన్మనిచ్చింది. ఏ దేశంలోనూ దేవతలు పుట్టలేదు. ఇక ఈ భూమండలం మీద, ఈ భారతదేశంలో ఉన్నటువంటి గడ్డ మీద తప్పితే ఇంకెక్కడా దేవతలు పుట్టలేదు. కాస్త చూసుకోండి. అంటే మిగతా చోట పుట్టిన వాళ్ళు దేవతలు కాదు, వాళ్ళ మతాలు, అభిమతాల ద్వారా ఏర్పాటు చేసుకున్న దేవతలే. మిగతా మతాలు ఏవైనా సరే వాళ్ళకి దేవతలే లేరు. అందుకే నిజదేవుడు అని చెప్పు. దేవుడు నిజదేవుడు అని చెప్పాల్సిన అవసరం ఏంటి? ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా మారిపోయింది ఇక్కడ. పరిపాలకులను మాట్లాడితే ఓటు తీసుకోకుండా ఓట్లేసిన రోజు మాట్లాడండి అని అంటున్నారు. అది బయటికి చెప్పకుండా వాళ్ళ ఆంతర్యం కనిపిస్తోంది. నిజంగా కూడా ఈరోజు మీడియా ఏ విషయాన్నైతే స్పందించాలి, వేటినైతే జనాల్లోకి తీసుకెళ్ళాలి వదిలేసి ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో ఒక సినీ హీరోనో లేకపోతే ఇంకొకళ్ళ పర్సనల్ విషయాల్లో కాన్సన్ట్రేట్ చేస్తూ, ఎందుకు అంటే ఇంతమంది స్టాఫ్ని పెట్టుకొని ఇదంతా చేస్తున్నాం, మాకు వెళ్ళాలి అంటే ప్రజల ఏవైతే ఆదరిస్తున్నారో వాటినే చూపించాలి. ఈరోజు జనం కూడా అలానే ఉన్నారు. ఒక కాంట్రవర్సీకి ఇచ్చేంత విలువను ఒక ధర్మబద్ధంగా చేసే పోరాటానికి ఇవ్వట్లేదు.
మరో పక్కన నుంచి ఏదైతే ఆకలేస్తోంది అమ్మ అని వచ్చారో ఈరోజు ఆ అమ్మను అమ్మాయి ద్వారా ఆక్రమిస్తాము అని అన్యమతాలు ఇలా నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాయి. ఇన్నిటి మధ్యలో ఈ గర్జన, ఈ ఆవేదన, ఈ ఆక్రోశం అసలు అమ్మను ఎలా కాపాడుకోగలుగుతుంది? కాపాడడం అంటే ఏంటమ్మా, ఇప్పుడు నీకు జన్మనిచ్చింది, నువ్వు తల్లివి అమ్మ, ఓ జన్మనిచ్చావు, 4 మగబిడ్డలు ఉన్నారు, ఒక ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడు జన్మనిచ్చిన వాళ్ళు కాపాడతారనే కదా నువ్వు జన్మనిచ్చావు. అవును. మరి వాడే నిన్ను తల్లిగా చూడకుండా ఇంకోలా చూస్తే ఏం చేయాలి వాడిని? ఇప్పుడు అదే ఆ తల్లులందరూ తిరగబడి ఏ బిడ్డకైతే జన్మనిచ్చానో ఆ బిడ్డ మీద తిరగబడాల్సింది మొట్టమొదట తల్లులు, ఆడవారు. ఆదిశక్తి స్వరూపులైనటువంటి ఆడవాళ్ళు నడుము కట్టిన రేపటి నుంచి దానికోసం ఈ ఆశయం నెరవేర్చడానికి ఏషియా అనేటటువంటిది అంకురార్పణ చేసాం హిమాలయాల్లో. అది రాబోయే రోజుల్లో వస్తుంది. ధార్మిక సేన సౌత్లో కూడా ధార్మిక సేన అనేది తయారవుతుంది. అప్పటివరకు కాస్త వేచి చూడండి ఏం జరుగుతుందో. తల్లిని ఎలా రక్షించుకోవాలో చేతకాని తనయం కనలేదు. కాకపోతే సహనము, ఓర్పు అనేటటువంటిది ఉగ్గుపాలతో పెట్టింది కాబట్టి ఇంతలా ఓపికగా చెప్తున్నాం. ఒక్కడ చాలు, ఒక్క అఘోర వస్తేనే మీరు అందరూ కూడా తిరుగుబాటు చేశారే. అర్థం చేసుకోలేదే మీరు. ఎవరో శత్రువులు కాదు ఈ దేశంలో. ఎవరైతే హిందువులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళే శత్రువులు సనాతన ధర్మానికి. నిజమైన హిందూ ఈ మీడియాలో ఉన్నట్టయితే, మీరు మీడియా హిందువులు అయితే, ఈ జాతికి పుట్టిన వాళ్ళైతే, పరాయి జాతికి పుట్టకుండా మీ తల్లికి మీరే పుట్టినట్టయితే, ఈ భారత జాతికి ముద్దు బిడ్డలే పుట్టినట్టయితే, భారత సంతతికి పుట్టినట్టయితే ఈ మీడియా ఎవరు కూడా తల్లిని వ్యతిరేకరించరు. వ్యతిరేకిస్తూ మీరు మీడియాలో కథనాలు వస్తున్నాయంటే మీరు ఈ జాతిలో పుట్టినట్టు కాదు, ఈ తల్లికి పుట్టినట్టు కాదు, ఈ తండ్రికి పుట్టినట్టు కాదు. మీరు ఇదే మీకు చెప్పేది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కుంభమేళా జరుగుతోంది. కుంభమేళకు చాలా పెద్ద ఎత్తున సాధువులు వస్తున్నారు, అఘోరాలు వస్తున్నారు. ఎందుకు ఇంత ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తుగా ఈసారి ఉత్తరప్రదేశ్ కుంభమేళకు రావడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా చూసామండి, ఎప్పుడు లేరండి, ఎప్పుడు ఉన్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున నాగ సాధువుల గురించి వీళ్ళ గురించి ప్రచారం చేసి ఇంత వాళ్ళకి ఇన్ని కిలోమీటర్ల పరిధి వరకు ఇంకెవరికి ప్రవేశం లేదని ఒక పెద్ద ఎత్తున జరుగుతోంది అని దీనికి సంబంధించిన అలాగే జరుగుతుంది. ఆ ప్లేస్ ఏం మారలేదు. ఓకే. ఇప్పుడు అనాదిగా కుంభమేళాలు జరిగే ప్రదేశాలు 4: ఉజ్జయిని, క్షిప్రా నది, అలాగే హరిద్వార్, గంగా నది, ప్రయాగరాజ్, త్రివేణి సంగము, అలాగే నాసిక్, త్రయంబకం, అక్కడ గోదావరి. ఈ ప్లేస్లు ఎప్పుడు సాగలేదు, తాగలేదు. ఎప్పుడు భూమి ఎంత ఉందో అంతే ఉంది. అవును, జనం వస్తే రాని. ఇప్పుడు ఏం పోయింది? జనం గురించి మాట్లాడట్లేదు. జనం పెద్ద ఎత్తున రావాలనే నేను కోరుకుంటాము, అందరము కోరుకుంటాము. ఈ దీనికి సంబంధించి అఖండాలు మీరు ఇందాక చెప్పినట్టు 13 అఖాడాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున సాధువులు రావడం అంటే అఖాడాలో ఉన్న ప్రతి ఒక్కరూ రావాలి. ఇప్పుడు యుగ యుగాల నుంచి వస్తారు. 2047లో ఈ భరతమాతను ఆక్రమించడానికి 2 మతాలు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. ఆ 2047 వరకు ఈ పోరాటంలో భరతమాత ఎలా ఉండబోతోంది? అస్సలు ఇప్పుడు ఇది ఒక అంటే అల్పుల యొక్క ప్రగల్భాలే కానీ వెనకున్నది నాగా సాధువులు ఉన్నారు. 1,20,00,000 మంది ఉన్నారు. మేమందరం కూడా ఈ మతాంతరీకరణ, ఈ సౌత్ ఇండియాలో జరుగుతున్నటువంటి మత మార్పిడి మీద మేము చర్చ చేయడం మూలంగానే ఇక్కడి వరకు వచ్చాం. ఈ నేలను చైతన్యపరచడానికి యోగులు ఇక్కడికి వస్తున్నారు. మేము కుంభమేళా తర్వాత కూడా మేము అందరం చర్చించుకుంటున్నాం. దాని గురించి ఏషియా అని అఘోరా సనాతన్ ఇంటర్నేషనల్ అఖాడాలు ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ అఖాడాన్ని ప్రతిష్ఠించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిమాలయాల్లో సిద్ధాశ్రమం యొక్క అప్రూవల్ వచ్చిన తర్వాత 14 అఖాడాల యొక్క ఆమోదం తర్వాత ఇక్కడ ఈ అఖాడాన్ని స్థాపించడం జరుగుతుంది. దీంట్లో సనాతనీయులందరూ కూడా ముందు స్త్రీలు, తర్వాత పురుషులు, ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా యుద్ధ నైపుణ్యాన్ని శారీరకంగా పెంచి, మానసికమైనటువంటి శక్తిని పెంచి, శరీర దారుఢ్యాన్ని, మానసిక శక్తిని, ఆధ్యాత్మికమైనటువంటి సాధన ద్వారా
మనకున్నటువంటి తంత్రమంత్ర విద్యలన్నీ కూడా శాస్త్రాల ద్వారా, అలాగే యుద్ధ విద్యల్ని శస్త్రాల ద్వారా మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరికి అఘోరా దీక్షనిచ్చి ప్రతి ఇంట్లో అఘోరాన్ని తయారు చేసి సనాతన ధర్మ సంరక్షకులుగా రేపు రాబోయే రోజుల్లో యోధులుగా తీర్చిదిద్దేటటువంటి ఏషియా, మీ ఆసియాని సిద్ధింపజేయడానికి ఏషియా రాబోతుంది. ఆ యొక్క యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దానికి మీరు యుద్ధానికి సిద్ధమైతే మేము సిద్ధమవుతుంటాం. కాబట్టి సనాతన ధర్మాన్ని ఎలాంటి విఘాతం కలగదు. ప్రపంచ యుద్ధం వస్తుంది అంటారు? ఏ యుద్ధం అయినా రానివమ్మ, మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎంతోమంది ఆక్రమించారు. మీకు గత చరిత్ర తెలియక పిల్లలందరికీ కూడా, మీరు బాబర్ వచ్చాడు, అక్బర్ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు, పెద్ద పెద్ద మూర్ఖులుగా ఈ సనాతన ధర్మం మీద దాడి చేశారు. ఏం చేయగలిగారు? తిరిగిపోయారు వాళ్ళందరూ. సనాతన ధర్మం అలాగే ఉంది. సనాతనం అంటేనే అజరం అమరం అని అర్థం. దాన్ని ఎవరు నాశనం చేయలేరు. ఎందుకంటే పుట్టిందంటే దాన్ని నాశనం చేస్తారు. ఇది పుట్టుక లేనిది, చావు లేనిది. కాబట్టి సనాతన ధర్మాన్ని నాశనం చేయలేరు. సనాతన సైనికులుగా నాగాలు సంసిద్ధులై ఉన్నారు. రేపు కుంభమేళలో చూద్దరు కానీ ఎంతమంది ఉన్నారు. ఒక్కసారి ఆ ప్రవాహాన్ని కట్టదించి ఇటు తెచ్చామనుకోండి, ఇక్కడ ఏమాత్రం ఉండదు. జాగ్రత్తగా ఉండండి. ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏదో ఒకరో ఇద్దరు మా పిల్లలు ఏదో టీవీలో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరే అనుకుంటున్నారు అఖండ సైన్యం ఉన్నది. నాగా సాధువులు అంటే, అఘోరాలు అంటే మీకు ఏదో వేళాకోళంగా అనిపిస్తుంది. చూద్దరు కానీ ఒక్క ఘోరాన్ని వదిలితేనే మీరు తట్టుకోలేరు. మరి ఎంతమంది ఉన్నారు సైన్యం. రేపు చూద్దరు కానీ మీ మతం ఏంటో, మీ అభిమతం ఏమిటో, మీరు రెచ్చిపోవడం ఏమిటో, మా పిల్లల మీద మీరు ఎగిరిపడడం ఏంటో. మీకు రిజర్వేషన్ ఇస్తే ఆ స్థానంలో, అధికార స్థానంలో ఉండి మీ రిజర్వేషన్ ఇవ్వడం మా గౌరవం. మేము తగ్గించుకుని మీకు ఇచ్చాం. ఆ రిజర్వేషన్తో ఎదిగినటువంటి ఆఫీసర్లు కొందరు చేస్తున్నటువంటి పనిగా మా యొక్క దృష్టికి వచ్చింది. ఇది హిమాలయాల్లో కూడా చర్చిస్తాం. మీ సంగతి చూస్తాం. బెదిరించట్లా. మీరు న్యాయంగా ధర్మంగా చేస్తే, చట్టపరంగా చేస్తే మేము సమర్థిస్తాం. మా వాళ్ళ చట్టాన్ని అతిక్రమిస్తే మేము కూడా వాళ్ళని సమర్థించం. కాబట్టి చట్టపరంగా, న్యాయపరంగా, వైదిక పరంగా కూడా మేము ఆలోచించి మీది మంచి అయితే మీకు సపోర్ట్ ఇస్తాం, మా వాళ్ళ చెడ్డ అయితే మేము శిక్షిస్తాం. మేము అధికారికంగా శిక్షిస్తాం, ఆ స్థానంలో ఉన్నటువంటి వారిగా శిక్షిస్తాం. యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడేటప్పుడు, ఒక యోగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రంలో సనాతనం బ్రతుకుతుంది కాబట్టి రాష్ట్రానికి ఒక యోగి రావాలి అని అంటున్నారు. రేపు ఏషియా ఏదైతే మీరు స్టార్ట్ చేయబోతున్నారో దాని తర్వాత అలాంటి ఆలోచన ధోరణిలో ఏమన్నా అడుగులు పడే అవకాశం ఉంటుందా? అధికారం అనేది శాశ్వతమైనది కాదు. ఎంతమందో రాజులు, ఎంతమందో చక్రవర్తులు, వీళ్ళందరూ మా కళ్ళ ముందు వెళ్ళిపోయారు. ఋషులు అలాగే ఉన్నారు. ఋషులు ఎప్పుడు కూడా అధికారం కోరుకోరు. ఆ ధిక్కారం అయితే ఆ ధిక్కారానికి ధిక్కారమయ్యే వస్తారు ఋషులు దాన్ని సరి చేయడానికి. అధికారం కోసం ఏ ఋషి రాడు. అర్థమైందా? మరి ఎందుకండి ఆదిత్యనాథ్ అన్నా అంటే ఆయా పరిస్థితులు అక్కడ కూర్చోబెట్టి, మీకు కూడా అలాంటి పరిస్థితులతో కూర్చుంటారా అని అడగచ్చు. అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, ఆయనకి తెలుసు. అందుకే బటోగి ఒక కటోగి అన్నాడు. ప్రపంచం అంతా వెళ్ళింది. మేము కూడా చెప్తున్నాం, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మన భారతీయులే, ఈ భారత మాత ముద్దు బిడ్డలే. మేము ఎవరికో పుట్టామనుకుని ఆ తల్లి మీదే తిరగబడితే క్షమించం. మా అన్నదమ్ములుగా కలిసిమెలిసి మీరు ఉండండి. అందరూ జోడ్కి కామ్ కరేంగి, జోడో నాతో చోడో. నీ దేశాన్ని నీకు స్థానం ఇచ్చాం, పాకిస్తాన్ ఇచ్చాం, ఇంకో దేశం కావాలంటే బంగ్లాదేశ్ ఇచ్చాం, ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చాం, ఎన్నెన్ని ఇచ్చాం. మీరు వెళ్ళిపోండి, అక్కడ హాయిగా మీ వాళ్ళే ఉంటారు, మీకు అలాంటి ఆటంకం ఉండదు. మీరు బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా, లేకపోతే అరబులకు పుట్టారా? నా తల్లి భారతికి పుట్టారు. మీ తల్లిదండ్రులు భారతమాత ముద్దు బిడ్డలు. మీరు బ్రిటిష్ వాళ్ళు పుట్టలేదే. పుడితే బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి.
ఇదే చెప్తున్నాను నేను. మీరందరూ మనం అందరం అన్నదమ్ములం. మన మధ్యన చిచ్చు పెడుతున్నది ఏదో అది ఆలోచించు. మనందరం కలిసి వాళ్ళని ఎదుర్కొందాం, అంతేగాని మనలో మనం కొట్టుకు చావడం ధర్మం కాదు. అది నేర్పడానికి వస్తాం, అలాంటి శిక్షణ ఇస్తాం. ఆ శిక్షణకి మీరు తెలుసుకుంటే పర్వాలేదు, లేకపోతే శిక్షించడానికి మేము తయారవుతాం. ధన్యవాదాలు గురుగారు, చాలా సమయాన్ని ఇచ్చి చాలా విషయాల్ని చాలా క్లియర్గా తెలియజేశారు. మనస్ఫూర్తిగా శుభం. హరి ఓం. సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. లోక కళ్యాణమస్తు. సైన్యావశాచాయ పద్మిని దేవి సమేత శ్రీ సూర్యదేవాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినోభవం. పర్వాలేదు. చూశారు కదా, మొత్తానికి భారతదేశంలో లేదా ధర్మం ఈ కలియుగంలో ఒకటే పాదం మీద ఉంది కదా అని ధర్మం మీద మతం పేరుతో దాడి చేయాలి అని చూస్తే ఆ ధర్మాన్ని రక్షించే సంరక్షకులు సాధువుల రూపంలో ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నారు. ఒక్కసారిగా వారంతా ఏదైతే ధర్మాన్ని నేలరాయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ మతం వైపు కనుక కన్నెత్తి చూస్తే కనిపించకుండా పోతారు. కాబట్టి ధర్మాన్ని రక్షించుకోండి, ధర్మబద్ధంగా బ్రతకండి, సనాతనాన్ని తెలుసుకోండి, భారతీయులుగా బ్రతకండి. అప్పుడు ప్రపంచ దేశాలతో పాటు ప్రతి భారతీయుడిగా ప్రతి ఒక్కరు కూడా గర్వపడతారు, గౌరవించబడతారు. ఇక్కడ మతం ముఖ్యం కాదు, మనం బ్రతుకుతున్న భూమి ముఖ్యం. భరతమాత ఒడిలో భరతమాత బిడ్డలుగా ఉండండి, భరతమాతను కాపాడడానికి ఒక సైన్యంగా మారండి అనే విషయాన్ని గురుగారు అయితే చాలా క్లియర్గా చెప్పారు. ఇంకొక గురువుతో లేదా ఇంకో మంచి విషయంతో మళ్ళీ మీ ముందుంటానని మాటిస్తున్నాను. స్టే విత్ us. ఇంకెవరైనా ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలబడండి. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్.